ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. తేదీ ఆగస్టు 31, 2025. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియో, తన వెదకు వారికి ఫలము దయచేయవాడనియో నమ్మవలను కదా. ఆమేన్. ఆశల అడుగంటిన సమయాల్లో విశ్వాసం ఎంత గొప్ప అనుభవం. నిస్పృహ ఆవరించిన రోజులు ఎన్నో బైబిల్లో ఉదహరించబడ్డాయి. చాలా మటుకు బైబిల్లోని వర్ణనలు ఇవే, కీర్తనల్లో భావం కూడా ఇదే. ఎన్నో సత్యాలు వెలికి రావడానికి కారణాలు ఇలాంటి సమయాలే. ఇరుకుల్లోనే వెలుగు నిండిన విశాలత వెలిసింది. మనిషికి జ్ఞానబోధ చేయడానికి ఇవి దేవుడు కల్పించుకున్న అవకాశాలేమో అనిపిస్తుంది. 107వ కీర్తనలో పాత నిబంధన కాలంలో ఒకసారి ఇశ్రాయేలీలు చేసిన ఉత్సాహగానం రాయబడింది. ఆపదలో చిక్కుకొని వాళ్ళు సొమ్మసిల్లినప్పుడు దేవుడు తన మహిమను చూపడానికి మార్గం సరళమయ్యేది. ఎక్కడ చూసినా ఇవే కథలు. ప్రజలు నిస్సహాయులై దిక్కుతోచక ఉన్న సమయంలో దేవుని శక్తి తన పనిని మొదలుపెట్టింది. సత్వాలు ఉడిగిపోయి మృతతుల్యమైన ముసలి జంటకి ఎలాంటి వాగ్దానమో చూడండి. ఈ సంతానం ఆకాశంలో చుక్కల్లాగాను, సముద్రం ఒడ్డునున్న ఇసుక రేణువుల్లాగాను అవుతుంది. ఎర్ర సముద్రం దగ్గర ఇశ్రాయేలీయుల రక్షణ. యోర్దాన్ నదిలో యాజకుల కాళ్ళు మునిగిన తర్వాత నది దేవుని మందసానికి దారి ఇచ్చిన వైనాలను మరోసారి చదవండి. కష్టాలతో కుంగిపోయి ఏం చేయాలో తెలియని స్థితిలో ఆశ, యెహోషాపాతు, హిజ్కియాలు చేసిన ప్రార్థనలు మరోసారి ధ్యానించండి. నెహెమ్యా, దానియేలు, హబక్కూకు, హోషేయల చరిత్ర నెమరవేయండి. గెత్సెమనే తోటలోని ఆ చీకటి రాత్రిలో సంచరించండి. అరుమతి యోసేపుకు చెందిన తోటలోని ఆ సమాధి చెంత కాసేపు నిల్చోండి. ఆదిమ సంఘాల్లోని ఉజ్జీవాన్ని తరచి చూడండి. వాళ్ళ కష్టకాలాల గురించి అపోస్తులని అడగండి. నిరాశతో చతికిల పడ్డం కంటే తెగింపు, గుండె నిబ్బరం ఉత్తమం కదా. విశ్వాసం మన నిస్పృహలో ఒక భాగం ఎప్పటికీ కాదు. నిరాశలో మనల్ని ఆదరించి సమస్యలను పరిష్కరించడమే దాని పని. బబులోనికి చెరపట్టబడిన 3 యోధాకర్ర వాళ్ళు ఇలాంటి తెగింపు, విశ్వాసానికి తగిన ఉదాహరణలుగా మనకు కనిపిస్తున్నారు. అది ఎటూ తోచని పరిస్థితి అయినా వాళ్ళు నిబ్బరంగా రాజుకు జవాబిచ్చారు. మేము కొలిచే మా దేవుడు ఈ మండే అగ్నిగుండం నుండి మమ్మల్ని కాపాడగల సమర్థుడు. నీ చేతుల నుండి మమ్మల్ని తప్పిస్తాడు. ఒకవేళ ఆయన అలా చేయకపోయినా ఇది మాత్రం గుర్తుంచుకో, నీ దేవతలకు కానీ నువ్వు నిలబెట్టించిన ఈ బంగారు ప్రతిమకు కానీ మేము సాష్టాంగపనం. ఒకవేళ ఆయన అలా చేయకపోయినా అనడం ఎంత బాగుందో కదా. ఈ భాగం నాకెంతో నచ్చింది. గెత్సెమనే గురించి కాస్త ధ్యానిద్దాం. అయినను నీ చిత్తమే సిద్ధించునుగాక అన్న ప్రార్థనను గుర్తు తెచ్చుకోండి. దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనం వినికిడి అందు దీవించునుగాక. ఆమేన్.